అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు లిఫ్ట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది పిల్లలు లిఫ్ట్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని సంఘటనలు మనం చాలా చూసాం. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో కీర్తి అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి ఒక 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. తండ్రి ఏమో హైటెక్ సిటీలో ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడంట. అయితే 5th ఫ్లోర్లో ఉండడం వల్ల వాళ్ళ భార్య ఆ పిల్లాన్ని స్కూల్ నుండి తీసుకొద్దామని వెళ్ళింది. స్కూల్ నుండి తీసుకుని వచ్చి లిఫ్ట్ ఎక్కింది. 5th ఫ్లోర్కి వెళ్ళగానే ఆ అమ్మాయి ముందు డోర్ తీసుకుని బయటకు వచ్చేసింది. వాళ్ళ లిఫ్ట్ ముందరే వాళ్ళ ఫ్లాట్ ఉందంట. అయితే పిల్లాడు వెనకాల వస్తున్నాడులే అని చెప్పేసి ఆ అమ్మాయి ముందు వచ్చేసరికి ఆ కింద ఎవరో 4వ ఫ్లోర్లో లిఫ్ట్ నొక్కారు. నొక్కగానే ఈ డోర్ ఓపెన్ ఉండగానే లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయింది. వెంటనే 4th ఫ్లోర్లో ఎవరో లిఫ్ట్ నొక్కేసరికి ఈ పిల్లాడు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కూడా చూడండి, 5 ఏళ్ల బాలుడు పాపం ఒక్కడే కొడుకు. వాళ్ళకి స్కూల్ నుండి తల్లి దగ్గరుండగా తీసుకొస్తుండగానే ఇంత ప్రమాదం జరిగింది అని అంటే మరి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ సెక్రటరీలు వాళ్ళు మరి దీని గురించి ఏం పట్టించుకుంటున్నారో కూడా అర్థం అవట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అపార్ట్మెంట్లో ప్రతి చోట లిఫ్ట్లు ఉన్నాయి. రోజు ఎంతోమంది ఎక్కుతూ దిగుతూ ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా భయం పుడుతూ ఉంటుంది. అమ్మో, ఈ లిఫ్ట్లు ఏంటి, ఎలా పనిచేస్తాయని. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయిస్తున్నామంటారు, అన్నీ కరెక్ట్ ఉన్నాయని అంటారు, ఇలా చెప్తారు. కానీ అవి ఎప్పుడు ఎలా జరుగుతాయో అర్థం కాదు. అంటే డోర్ ఓపెన్ ఉండగా అది అసలు కింద ఎవరు నొక్కినా కూడా వెళ్ళకూడదు. అది కిందకి వెళ్ళకూడదు, పైకి వెళ్ళకూడదు. మళ్ళీ మనం డోర్ వేసి లాక్ వేస్తేనే అప్పుడు అది కిందకి వెళ్ళాలి. కానీ డోర్ ఓపెన్ ఉండగానే ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళింది అని అంటే మరి ఎంత ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ఆలోచించండి. ఈ రోజున అపార్ట్మెంట్లో ఉంటున్నామని చెప్పుకుంటున్నాం, కానీ ఏంటో ఇంత మెయింటెనెన్స్లు కడుతున్నాం, కానీ ప్రాణాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో అర్థం కాని పరిస్థితి, భయంతో బతికే పరిస్థితి. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏం ఉపయోగం ఉందండి? ఎవరిని అంటారు? అక్కడ టెక్నికల్ ప్రాబ్లం అంటారు, ఏదో ఒక చెప్తారు, లేదంటే మొన్నే సర్వీసింగ్ చేసామంటారు, ఇలా రకరకాలుగా చెప్తారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. చూడండి, ఇప్పుడు నష్టపోయిందేమో వీళ్ళు, పైగా వాళ్ళు రెంట్కుంటున్నారు ఆ ఇంట్లోను. చూడండి, 5th ఫ్లోర్లో రెంట్కుంటూ ఈ రోజున వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి జరిగింది రేపు ఇంకొకరికి జరగదని గ్యారంటీ లేదు. ఇప్పుడు ఎవరు ఎక్కాలన్నా సరే భయపడే పరిస్థితి వచ్చేసింది. చూడండి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఈ అపార్ట్మెంట్లో లిఫ్టుల్లో పిల్లలు కిందకి పైకి తిరుగుతూ స్కూల్ నుండి రాగానే ఆటలాడుతూ ఉంటారు. తల్లులేమో ఇంట్లో కూర్చుంటారు, పిల్లల్ని పట్టించుకోరు. కింద ఆడుకుంటున్నారులే, పర్వాలేదులే అని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు దగ్గరున్నా ఇలాగే జరుగుతున్నాయి, పిల్లలు ఒక్కళ్ళు ఎక్కినా కూడా ఇలాగే జరుగుతున్నాయి. తల్లి దగ్గరుండగానే ఒక్క 4 అడుగులు తల్లి బయటకు వచ్చేసరికి పిల్లాడు ప్రాణాలు పోయే. ఏదో ఇంత రెంట్లు ఇచ్చే అపార్ట్మెంట్లో ఉంటున్నాం, కానీ దిక్మాలిన్స్ అంత భయంగానే ఉంటుంది. పెద్దవాళ్ళు ఎక్కాలన్నా భయమే, పిల్లలు ఎక్కాలన్నా భయమే. ఏంటో క్షణం భయం బతుకులు అయిపోయాయి. అలా అని మరి ఇంకెక్కడికి వెళ్తాం? ఇంకో మార్గం లేదు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా సరే అంతంత రెంట్లు ఇచ్చి ఖచ్చితంగా సిటీల్లో అపార్ట్మెంట్లో ఉండాల్సిన పరిస్థితి. ఇండిపెండెంట్ హౌస్లు అంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? జనాభా ఎక్కువైపోయారు. ఆ ఇల్లు దొరకడమే చాలా కష్టం. ఈ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయన్నమాట. కానీ నిజంగా భయం వేస్తుంది ఒక్కోసారి లిఫ్ట్లు ఎక్కాలని అంటే. కానీ ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్ని లిఫ్ట్ల దగ్గర ఆడనివ్వకండి. ఈ రోజున నిజంగా పొద్దున్నే ఈ వార్త చూడగానే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు 5th ఫ్లోర్లో ఉన్నారు అని అంటే పాపం ఎన్నెన్ని మెట్లు ఎక్కుతారు చెప్పండి ఆ పిల్లల్ని వేసుకుని? ఖచ్చితంగా లిఫ్ట్ ఎక్కాల్సిందే, దానికి ఇంకో ఆప్షన్ లేదు. తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు, తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం ఈ లిఫ్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పటికప్పుడు సర్వీసింగ్లు చేయించండి. కొంచెం లిఫ్ట్లు ఎక్కేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించండి.